గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రకటన గ్రంథం నుండి 19వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పుగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. మనము చాలాసార్లు ఉపయోగించే మాట హల్లెలూయా. హల్లెలూయా అనే మాట బైబిల్లో ఎక్కడ ఉంటుందండి అంటే ఇక్కడే ఉంటుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. ఇప్పుడు ఆల్రెడీ మనం చదివాం. అందులో ఒక మాట ప్రభువును స్తుతించుడి. దానికి క్రింద మీరు ఫుట్ నోట్లో చూస్తే హల్లెలూయా అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా అనే మాటకు అర్థము ప్రభువును స్తుతించుడి. ఇంగ్లీష్లో ప్రైజ్ ద లార్డ్ అంటారు. చాలామంది ప్రైజ్ ద లార్డ్ అనే మాటను ఉపయోగించేటప్పుడు తప్పుగా ఉపయోగిస్తారు. మనమే చాలాసార్లు అందరికీ ప్రైజ్ ద లార్డ్ అంటారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అనేది తప్పు. ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనాలు అంటే తప్పులేదు. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి? ప్రభువుని స్తుతించుడి. అందరికీ ప్రభువును స్తుతించుడి ఏంటి? అందరూ ప్రభువును స్తుతించుడి అంటే కరెక్ట్. కాబట్టి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి ప్రభువుని స్తుతించుడు అని చెప్పి ఆ తర్వాత సంఘాన్ని గ్రీట్ చేస్తే తప్పులేదు. అంతేగాని అందరికీ ప్రైజ్ ద లార్డ్ కాదు. అందరూ ప్రైజ్ ద లార్డ్, అందరూ ప్రభువుని స్తుతించుడి. రైట్. ఇక్కడ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనంలో ప్రభువును స్తుతించుడు అనే మాట హల్లెలూయా అనే మాటకి అర్థం అనమాట. కొన్ని పదాలు అన్ని భాషల్లో కూడా ఒకేలా పలికే పదాలు ఉంటాయి. ఇది ఆమెన్ అనే మాట ఒకటి. తెలుగులో ఆమెనే, ఇంగ్లీష్లో ఆమెన్, అన్ని భాషల్లో ఆమెన్. కొన్ని పదాలని తర్జుమా చేయలేదు, అలాగే ఉంచారు. తెలుగులో హల్లెలూయా అని హల్లెలూయా అని మరి హల్లెలూయాగానే మార్చాం. అల్లా కొన్ని భాషల్లో హాగా మారుతుంది కానీ కంప్లీట్గా దాన్ని తర్జుమా చేయలేదు. దాని అర్థం మాత్రం ప్రభువుని స్తుతించుడి. ఇక్కడ ప్రభువుని ఎందుకు స్తుతించాలి అనే మాటని ఇక్కడ తీసుకుంటే అసలు హల్లెలూయా అనే మాట అక్కడ రాయబడిన చోట మనం చూస్తే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం వచ్చేటప్పటికి దేవుడు సాతానుని, సాతాను రాజ్యాన్ని, సాతాను సమస్తమైన సైన్యాన్ని సర్వనాశనము చేసి యేసుక్రీస్తు ప్రభు మరి వాడి కోటలను కూల్చి సాతానుపై జయం పొందిన తర్వాత 19వ అధ్యాయంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి పరిశుద్ధ దూతలందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయాలు సాతానుడు వాడి యొక్క సైన్య సమూహాన్ని దేవుడు ఓడించిన అధ్యాయాలు. 19వ అధ్యాయంకి వచ్చేటప్పటికి హల్లెలూయా, ప్రభువుని స్తుతించండి, ప్రభువుని స్తుతించండి అని అర్థం. మన జీవితంలో కూడా ప్రభువుని ఎప్పుడు స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎవరు స్తుతిస్తారు ప్రభువుని అని మనం చూస్తే కీర్తనల గ్రంథం 33వ కీర్తన మొదటి వచనంలో ఉంటుంది. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యథార్థవంతులు అంటే ఎవరు? హానెస్ట్గా ఉన్నవారు. వారు స్తుతి చేస్తారట. వారు దేవునికి ఇష్టపూర్వకంగా వారి స్తుతులను దేవునికి అర్పిస్తారట. గమనించండి, నీ జీవితంలో, నా జీవితంలో యథార్థత అనేది మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా మన గుండెల్లో నుంచి దేవునికి ఏం రావాలండి? స్తుతులు రావాలా. యథార్థవంతులు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడతారు. ఎవరు దేవుని స్తుతిస్తారు, ఎవరు దేవుని స్తుతించరంటే యథార్థవంతులు స్తుతిస్తారు, కృతజ్ఞత కలిగిన వారు స్తుతిస్తారు, దీనులు దేవుని స్తుతిస్తారు, దేవుని ఆత్మతో నింపబడిన వారు దేవుని స్తుతిస్తారు. ఒకవేళ ఏ క్రైస్తవుడైనా దేవుని స్తుతించకపోతే పాటలతో ఆయన ఆరాధించి చాలామంది క్రైస్తవ జీవితం జీవిస్తారు కానీ ఎన్నడూ దేవుని స్తుతించరు. చర్చ్కు వచ్చినప్పుడు కూడా పాటలు అయిపోయిన తర్వాత వస్తారు. చర్చ్లో కూడా ఒకవేళ పాటల టైంలో వచ్చినా అలా కొంతమంది పాడుతూ ఉంటే అలా చూస్తూ ఉంటారు అంతే. పోనీ ఇంట్లో కూడా సంతోషంగా ఒక పాటతో దేవుని స్తుతించడం అనేది వారి జీవితంలో ఉండదు. లేకపోతే మాటలతో దేవుని స్తుతించడం అనేది వారి జీవితంలో ఉండదు. నిజంగా కృతజ్ఞత భావం మనలో ఉంటే, నా దేవుడు ఈరోజు నన్ను బ్రతికించాడు, ఈరోజు నా దేవుడు నన్ను పోషిస్తున్నాడనే కృతజ్ఞత భావం ఎవరికి ఉంటుందో వారు నిత్యము దేవునికి వందనాలు, స్తోత్రాలు చెప్తూనే ఉంటారు. కాబట్టి మనం యథార్థవంతులమైతే,
కపటం లేని వారమైతే దేవుణ్ణి ఖచ్చితంగా స్తుతించాలి. కుటుంబంలో స్తుతించాల, సంఘంలో స్తుతించాల, సమాజంలో స్తుతించాల. ఎందుకు స్తుతించాలా? ఆయన చేసిన కార్యాలు మనం అనుభవించాం కాబట్టి కృతజ్ఞతతో స్తుతించాలి. ఆయన ఆత్మతో కలిగి ఉన్నాం గనుక ఆయన ఆత్మను కలిగి ఉన్నవారు ఆయన్ని స్తుతించకుండా ఉండలేరు. ఇక్కడ ప్రకటన గ్రంథం 19 అధ్యాయంలో దేవుడు చేసిన కార్యములను బట్టి ఆయన్ని స్తుతించండి. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు 1, 2 కాదు. అనేకమైన కార్యాలు చేశాడు. మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో దేవుణ్ణి, రాబోయే మేలుకి అదొక పునాదిగా ఉంటది. కృతజ్ఞతతో దేవుని స్తుతించినప్పుడు చిన్న మేలుకి ఈ వ్యక్తి ఎంతగా నన్ను స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఈ వ్యక్తి ఇంకా అనేకమైన మేలుకు అర్హుడు అని దేవుడు అంగీకరించి మనలను అనేకమైన గొప్ప వాటికి మనలను అధిపతిగా చేస్తాడు. మరి మన జీవితంలో కృతజ్ఞతా భావంతో దేవుణ్ణి ఎక్కువగా స్తుతిద్దాం, ఆరాధిద్దాం. స్తుతి ఎంత గొప్పదంటే మనం మనకు కావలసిన అవసరతలను బట్టి దేవుని సన్నిధికి మన ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా నా ప్రార్థన ఆలకించు. ప్రభువా నా ప్రార్థనకు జవాబు ఇవ్వి. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గని వేడుకుంటూ ఉంటాం. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి అతి కష్టంగా చేరుతూ ఉంటే, మన పాపములను బట్టి అడ్డులతో మరి మన ప్రార్థన సరిగ్గా దేవుని సన్నిధికి వెళ్ళదు. కానీ స్తుతి ఏం చేస్తదో తెలుసా? దేవుడినే మన దగ్గరికి తెస్తది. స్తుతి అంత పవర్‌ఫుల్. మనం ఎక్కడ దేవుని స్తుతిస్తామో ఆయన అక్కడికి వచ్చేస్తారు. మన దేవునికి ఒక మంచి సింహాసనం ఏమని చెప్తుందంటే, స్తుతుల సింహాసనాసీనుడైన. బంగారు వజ్రాలు ఆయనకి ఎన్నికైనవి కావు ఆయన దృష్టికి. ఆయన పిల్లలు హృదయపూర్వకంగా స్తుతిస్తే అది ఇల్లైనా, చర్చయినా, అరణ్యమైన, ఎడారైనా దేవుని సన్నిధి వారి మధ్యన ఉంటది. కాబట్టి హల్లెలూయా అనే మాటకి ప్రభువును స్తుతించండి. ప్రభువును ఎందుకు స్తుతించాలా? ఆయన స్తుతులకు అర్హుడు. ఆయన అద్భుత భీకర కార్యాలు నా పట్ల చేసినవాడు. దివారాత్రులు నేను ఆయన స్తుతిస్తాను. స్తుతుల ద్వారా ఆయన సన్నిధిని నేను అనుభవిస్తాను. ఆయన సన్నిధి ద్వారా నేను నిత్యము నా ఇల్లు, నా కుటుంబం దీవింపబడతది అనే గొప్ప విశ్వాసముతో ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువు యొక్క సన్నిధి పొందుకుందాం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సమాధానాన్ని మనం ఆనందిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను స్తుతించుట ఎంతో అవసరము. అయ్యా, మాకు యథార్థత కనుక ఉంటే, మాలో నీతి, నిజాయితీ, కృతజ్ఞత భావం ఉంటే నిన్ను స్తుతించకుండా ఉండలేమనయ్యా. నీ ఆత్మను కలిగి ఉన్న వారిని స్తుతించకుండా, నీ కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండలేమయ్యా. హృదయపూర్వకంగా నిన్ను స్తుతించుకొని, నీ మహిమైశ్వర్యములో నిత్యము నీ సమాధానమును అనుభవించి ఆనందించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడెల్లప్పుడు మనలను ప్రభువును స్తుతించు వారుగా మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.